హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ కట్ ఆఫ్ కలిగిన స్టూడెంట్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ తప్పనిసరిగా నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉండాలి. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి మినిమం 50th పర్సెంటైల్ ఉండాలి. అలాగే స్కోరు మినిమం 144 ఉండాలి. అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45th పర్సెంటైల్ మినిమం ఉండాలి. అలాగే 127 మార్క్స్ మినిమం ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అలాగే ఈ 3 కేటగిరీస్ లో ఉన్న పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి 40th పర్సెంటైల్ మినిమం ఉండాలి. అలాగే నీట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ 113 అంటే 113 మార్కులు వచ్చి ఉండాలి. ఈ స్కోర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు ఆయుష్ కోర్సెస్ లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. ఆయుష్ కోర్సెస్ అంటే ఆయుర్వేదిక్, హోమియో అండ్ యునానీ కోర్సెస్. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేశారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ 2,950 రూపాయలు ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 2,360 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అయితే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా సెప్టెంబర్ 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. మీ అందరికీ కూడా ఒక సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఎంబీబీఎస్ మిస్ అయితే అంటే రాని పక్షంలో తప్పకుండా మీరందరూ కూడా చాలా మంది బీడీఎస్ కోసం ట్రై చేస్తారు. బీడీఎస్ కూడా రాని పక్షంలో ఆయుష్ కోర్స్ కి వెళ్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఆయుష్ కోర్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ చాలా ఎర్లీగా రిలీజ్ చేశారు. బేసిక్ గా ఎప్పుడు ఏం చేస్తారంటే ఎంబీబీఎస్ 2 ఆర్ 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. బీడీఎస్ 2 రౌండ్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఆయుష్ కోర్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు చాలా ఎర్లీగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి ఒకవేళ మీకు ఎంబీబీఎస్ రాని పక్షంలో మీ స్కోర్ కి అలాగే బీడీఎస్ కూడా వచ్చే అవకాశాలు కష్టంగా ఉంటే ఆయుష్ కి చేసుకుని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు మీకు మరలా అవకాశం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అంటే ఎవరైతే ఇప్పుడు నేను ఎంబీబీఎస్ ట్రై చేసి తర్వాత అదర్ కోర్సెస్ లో కూడా నేను ట్రై చేస్తాను అనుకుంటారో అంటే మరలా నేను లాంగ్ టర్మ్ కి వెళ్ళను అనుకుంటారో ఆ స్టూడెంట్స్ తప్పనిసరిగా ఆయుష్ కోర్స్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోమని నా రిక్వెస్ట్. ఇక్కడ ఈ ఆయుష్ కోర్సెస్ కు సంబంధించి ప్రైవేట్ కాలేజెస్ ఎన్నున్నాయి, ఆ ప్రైవేట్ కాలేజెస్ లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి బేసిక్ గా 5 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 5 ప్రైవేట్ కాలేజెస్ లో 24,500 రూపాయలు ఉంటుంది ఫీజు. నెక్స్ట్ బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ అండ్ బియుఎంఎస్ కోర్సెస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఉండవలసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. తప్పనిసరిగా స్టూడెంట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దానితో పాటు నీట్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై ఉండాలి అని చెప్తున్నారు. ఎవరైతే బియుఎంఎస్ కోసం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ మాత్రం ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఇవే కాకుండా 10th క్లాస్ లో కానీ లేదా 12th స్టాండర్డ్ లో కానీ ఉర్దూ ఆర్ అరబిక్ ఆర్ పర్షియన్ లాంగ్వేజ్ తప్పనిసరిగా ఈ మూడిట్లో ఏదో ఒక సబ్జెక్టు పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే యునానీ కోర్సెస్ లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలము ఆన్లైన్ లో మాత్రమే చేసుకునే అవకాశం ఉందండి. అలాగే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఫస్ట్ వన్ వచ్చేసి నీట్ ర్యాంక్ కార్డ్ అన్నారు. మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా ఉండాలి అని అర్థం. ఇది ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నది సరిపోతుంది. నెక్స్ట్ బర్త్ సర్టిఫికెట్ ఆర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అన్నారు. అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అన్నారు. అయితే మార్క్స్ మెమో అంటే ఖచ్చితంగా మార్క్స్ ఉండాలి కానీ దాని మీద గ్రేడ్స్ ఉండకూడదు అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ 6th to 10th ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికెట్స్ ఇంటర్మీడియట్ ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ టీసీ ఉండాలి. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. అలాగే ఒకవేళ మీరు ముస్లిం మైనారిటీ క్యాండిడేట్ అయితే ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్ కూడా ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కేవలము April 1st, 2025 ఆ తర్వాత మాత్రమే తీసుకున్న సర్టిఫికెట్ అయి ఉండాలి. నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆర్ వైట్ రేషన్ కార్డ్ అన్నారు. జనరల్ గా స్టూడెంట్ కి ఇన్కమ్ అనేది ఉండదు. పేరెంట్ ఇన్కమ్ ని స్టూడెంట్ చూపించుకొని స్కాలర్షిప్ పొందే అవకాశం లభిస్తుంది. కాబట్టి మీరు సబ్మిట్ చేసే సర్టిఫికెట్ మీద స్టూడెంట్ పేరు ఉండాలి, స్టూడెంట్ ఆధార్ నేమ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే ఈ సర్టిఫికెట్ కూడా మీరు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికెట్, ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ ఎన్సీసీ ఉంటే అవి కూడా మీరు సబ్మిట్ చేయాలి. అలాగే క్యాప్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అలాగే మీలో ఎవరైనా సరే 9th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఏపీలో చదవకుండా బయట రాష్ట్రాల్లో లేదా బయట కంట్రీలో కానీ మీరు చదివుంటే ఆ స్టూడెంట్స్ కేవలము 15% అన్రిజర్వ్డ్ సీట్స్ కి మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి ఈ స్టూడెంట్స్ కి కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏపీ స్టేట్ కు సంబంధించిన వాళ్ళైతే తల్లిదండ్రుల యొక్క స్టడీ సర్టిఫికెట్స్ 10 సంవత్సరాలకి లేదా స్టూడెంట్ ఒకవేళ 10 సంవత్సరాలు కానీ ఏపీ స్టేట్ లో చదువుంటే స్టూడెంట్ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ 10 సంవత్సరాలకి కానీ మీరు చూపించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో సీట్స్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ స్టూడెంట్ పేరెంట్ స్టడీ సర్టిఫికెట్స్ లేని పక్షంలో పేరెంట్స్ లో ఏ ఒక్కరైనా సరే ఏపీ స్టేట్ లో 10 సంవత్సరాలు నివసించినట్టుగా 10 ఇయర్స్ కు సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికెట్ కూడా మీరు సబ్మిట్ చేసినా సరిపోతుంది. దీన్నే డొమిసైల్ సర్టిఫికెట్ అని కూడా అంటారు. అలాగే ఒకవేళ ఎవరైనా ఏపీ స్టేట్ లో జాబ్ చేస్తూ ఉన్నటువంటి పేరెంట్స్ ఉంటే వాళ్ళ యొక్క పిల్లలకి కూడా ఇక్కడ 15% అన్రిజర్వ్డ్ సీట్స్ కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆఫీస్ దగ్గర నుండి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని ప్రొడ్యూస్ చేస్తే ఈ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికెట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్ర అన్నారు. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీస్ తెలంగాణ స్టేట్ నుండి ఆంధ్రాకి మైగ్రేట్ అయ్యి వచ్చుంటే వాళ్ళకి మాత్రమే సంబంధించిందే కానీ ఇది అందరికీ కూడా మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి అని కాదు మీనింగ్. ఓకే, స్టూడెంట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ నేమ్ అండ్ డేట్ అన్నారు. అంటే నీట్ ఎగ్జామ్ కి మీరు ఏదైతే యూజ్ చేస్తారో అదే యూజ్ చేసుకుంటే బెటర్. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది కేవలము ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రమే జేపీజీ ఆర్ జేపీఎగ్ ఫార్మాట్ లో ఉంటుంది. వాటి యొక్క సైజు 100 KB కంటే తక్కువ ఉండాలి. మిగిలిన సర్టిఫికెట్స్ అన్ని కూడా కేవలము పీడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క సైజు కూడా ఇక్కడ మనకి 500 KB మాక్సిమం అన్నారు. సో మీరు వీలైతే 300 లేదా 250 అలా పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే, అలాగే ఒకవేళ మీలో ఎవరికైనా ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఉంటే అంటే మోర్ నంబర్ ఆఫ్ సర్టిఫికెట్స్ కానీ ఉంటే వాటినన్నిటిని కూడా ఒక సింగిల్ ఫైల్ గా చేసి ఆ సింగిల్ ఫైల్ యొక్క సైజు లెస్ దాన్ 1500 KB ఉండేలాగా చూసుకుని దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. అలాగే క్యాప్ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా సింగిల్ పీడిఎఫ్ చేసి లెస్ దాన్ 100 KB ఉండేలాగా చూడాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా మంది ఆల్రెడీ ఎంబీబీఎస్ బీడీఎస్ కి అప్లికేషన్ పెట్టుకునే ఉంటారు కాబట్టి సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? అంటే అప్లికేషన్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సింది ఏమీ లేదు. జస్ట్ అంటే ఇవన్నీ చెప్పాలి కాబట్టి నేను చెప్తూ ఉన్నాను అంతే. ఓకే, అలాగే మీలో ఎవరికైనా ఈ ఆయుష్ కోర్స్ కు సంబంధించినటువంటి కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. 6303235115 ఈ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మీరు వెంటనే క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పెడుతూ ఉన్నాను. దయచేసి ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.